నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేయనున్నారా? తాజాగా స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న దానం పార్టీ ఫిరాయింపుల కేసులో లేనిపోని తలనొప్పులు ఎందుకని భావిస్తున్నారా? తన రాజీనామాతో అన్ని సమస్యలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయిపోయారా? తాజా పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయట. పార్టీ ఫిరాయింపుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ కేసు మీద తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ మీద ఓ రేంజ్లో సీరియస్ అయింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఎన్ని రోజులు విచారిస్తారని ప్రశ్నించింది. వారం రోజుల్లో అంతా పూర్తి కావాలని డెడ్ లైన్ పెట్టింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ తాజాగా దానం నాగేందర్, కడియం శ్రీహరికి నోటీసులు పంపారు. అనర్హత పిటిషన్ మీద అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. పార్టీ ఫిరాయించిన 10 మందిలో ఎక్కువ ఇబ్బంది పడేది దానం నాగేందర్ మాత్రమే. కడియం శ్రీహరి కూడా ఇబ్బందులు తప్పకపోయినా చిన్నపాటి వెసులుబాటు ఆయనకు ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పుకున్నంత మాత్రాన పార్టీ ఫిరాయించినట్లు ఎలా అవుతుందని ఓ సమయంలో ప్రశ్నించారు కడియం శ్రీహరి. అయితే తన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి వరంగల్ ఎంపీగా గెలుపొందారు. ఆ సమయంలో కడియం శ్రీహరి ప్రచారంలో పాల్గొన్నారు. తన కుమార్తెకు మద్దతుగా ప్రచారం చేశానే కానీ పార్టీ మారినట్లు కాదన్న వాదన కూడా ఆయన ఓ సమయంలో తెరమీదకు తెచ్చారు. ఈ వాదన ఎంతవరకు నిలబడుతుందో ఇప్పట్లో తేలేది కాకపోయినా తనకంటూ ఓ పాయింట్ రెడీ చేసుకున్నారట కడియం శ్రీహరి. అయితే దానం నాగేందర్ విషయంలో ఏ చిన్న అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే గత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. అంటే నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లే. దీనిపై మాట మార్చే అవకాశం కూడా ఏమాత్రం లేదు. అందుకే దానం నాగేందర్ ఇప్పుడు చిక్కుల్లో పడినట్లు అయ్యింది. ఇప్పుడు తాజా నోటీసులు అందుకున్న తర్వాత దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అనర్హత వేటు పడితే మళ్లీ 6 సంవత్సరాల దాకా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదు. అంటే తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇదంతా ఆలోచించిన తర్వాతే దానం నాగేందర్ రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పదవికి గుడ్ బై చెప్పి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారనేది ఆయన వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే తన రాజకీయ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో దానం నాగేందర్ చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరుల నుంచి క్లారిటీ తీసుకున్న తర్వాతే రాజీనామా నిర్ణయాన్ని అధికారికంగా దానం నాగేందర్ ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే తాను రాజీనామా చేసే ఖైరతాబాద్ అసెంబ్లీ సీటుకు వచ్చే ఉప ఎన్నికల్లో తనకే టికెట్ ఖరారు చేయాలని దానం నాగేందర్ పట్టుబడుతున్నారట. కాంగ్రెస్ పెద్దలకు ఈ విషయం స్పష్టంగా చెప్పిన ఆయన వారి నుంచి క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన పీజేఆర్ కుమార్తె విజయరెడ్డి నిర్ణయంపై దానం భవిష్యత్ ఆధారపడి ఉందన్న ప్రచారం కూడా పార్టీలో బలంగా వినిపిస్తోంది.